తెలంగాణ జాతిపిత ప్రజలందరమ్మా. నిజానికి తెలంగాణ జాతిపిత ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. గతంలో ఉద్యమకారులకి అన్యాయం జరిగింది, ఈసారన్నా పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఉద్యమకారుల తరపు నుంచి ఈ రోజు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు రావడం జరిగింది. సదానంద రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంది ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ సభ ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకి ఏ రకంగా అన్యాయం జరిగింది? గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగేది కాదు. కావున గడిచిన 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను పరిపాలించింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పరిపాలిస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడాను ఉద్యమకారులకు న్యాయం జరిగిన సందర్భం లేదు. వాళ్ళ జీవితాలు బాగుపడినవి అని చెప్పనికే అసలు వీలు లేకుండా పోయింది. కావున ఈ రాజకీయ పార్టీల వారిని, ఈ ప్రభుత్వాలను ఉద్యమకారుల తరపున నేను కోరేది ఏంటంటే, ఉద్యమకారులకు ఒక 20,000 కోట్ల రూపాయల నిధితో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు ఇస్తూ ప్రతి ఉద్యమకారుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ రోజు జరిగిన ఈ ఆత్మగౌరవ సభలో నేను ఈ కవిత మేడం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. అంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పుదాలు ఏంటిది? అసలు ఉద్యమకారులను ఏ రకంగా చూసేవారు? చాలా మంది కూడా అన్యాయం జరిగిందనేసి ఇప్పుడు ఈ సభకు రావడం జరిగింది. అసలు కేసీఆర్ చేసిన తప్పు ఏంది? ముఖ్యంగా ఉద్యమకారులను పట్టించుకోవడానికి కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే ఉద్యమకారులను మోసం చేశాడు. 100 మంది ఉద్యమకారులు ఉంటే అందులో 5 మందికి కూడాను సహాయ సహకారాలు అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడాను ఉద్యమకారులకు సహాయం చేస్తానని చెప్తుంది, కానీ ఇప్పటి వరకు కూడాను ఎలాంటి సత్ఫలితాలు ఉద్యమకారులకు రాలేదు. ఇప్పుడు మేడం చెప్తుంది ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ. ఈ ఆత్మ గౌరవ సభలో మేడం గారు ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది హాస్యాస్పదమే, అనుమానమే. కావున నేను ఉద్యమకారుల తరపున చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయాలి. వారి కుటుంబాలను బాగుపడేంత వరకు సహాయ సహకారాలు అందించాలి. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, ఇంటి స్థలము ఇవ్వాలి. వీళ్ళు ఇది నెరవేరిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాకారం జరిగినట్లుగా, తెలంగాణ ఉద్యమకారులకు మంచి జరిగినట్లుగా నేను భావిస్తాను. కేటీఆర్ అంటున్నాడు, గతంలో ఉద్యమకారులకి ఒక రకంగా అన్యాయం జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం, కాకపోతే ఇప్పుడు న్యాయం చేస్తాము అంటుండు కేటీఆర్. 10 సంవత్సరాల నుంచి చేయండి, ఇప్పుడు మేము న్యాయం చేస్తానంటే ఇది నిజంగా మళ్ళీ ఒక కుట్రపూరితమైన నినాదమే తప్ప, ఈ కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే చేసేది ఉంటే ఇప్పటివరకు అప్పుడే చేసేది ఉండే. ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్మరు. కావున కనీసం ఇప్పుడైనా ఈ ఉద్యమకారులు తెలివి తెచ్చుకొని వారి కుటుంబాలను బాగుపరుచుకోవాలని, వారి కుటుంబాలు బాగుపడాలంటే మరి ఒక క్రొత్త ఉద్యమం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను ఉద్యమకారులకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొంతమంది అంటున్నారు, ఇంతకెవరు తెలంగాణ జాతిపిత? తెలంగాణ జాతిపిత ప్రజలందరమ్మా. నిజానికి తెలంగాణ జాతిపిత ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. ఎందుకంటే ఈయన అరెస్ట్ అయిన తర్వాత వదిలేశాడు. వదిలేసాడని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఆ ఉద్యమాన్ని ఎత్తుకొని తీశారు. కాబట్టి తెలంగాణ జాతిపితలు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే తప్ప, లేదా తెలంగాణ ప్రజలు అందరూ అవుతారే తప్ప ఒక్క పర్సన్కి మనము ఇది ఇవ్వనిక వీల్లేదు.